తీవ్రంగా గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగవరం కేబుల్ ఆపరేటర్ పైడిరాజు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల ఉన్న ఆయన తీవ్రమైన కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. కార్మికుడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శత విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పైడిరాజు మరణంతో ఆయన స్వగ్రామం గంగవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు పైడిరాజు మృతి చెందడం కార్మిక కుటుంబాల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. బాధ్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణాలు పోతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా విశాఖ ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో గాయపడిన పైడిరాజు మరణించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, గత 3 రోజుల నుంచి మనం చూసుకుంటున్నాము. 3 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఈ సంఘటన విశాఖ వాసులనే కాదు యావత్ ప్రపంచాలందరూ కూడా కలిసి వేసిందని చెప్పాలి. అయితే ఆ సమయంలో మృతి చెందిన మృతుల కంటే ఈయన ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత బాగా అయిపోయిన దాన్ని తీసుకుని వచ్చి ఈయన చివరి గత 3 రోజుల నుంచి చావుతో పోరాడుతూ నేను మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఆయనని హాస్పిటల్ నుంచి అక్కడ మన ప్రథమ చికిత్స అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ప్రథమ చికిత్స అయిన తర్వాత ఆయన క్యూన్బెన్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. తరలిస్తున్న తరుణంలో ఆయన అంబులెన్స్ లో తన కొడుకులకి పెద్ద కుమారుడిని చిన్నబాబుని బాగా చూస్తున్నానా అని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఆఖరి వ్యాఖ్యలు అవుతారు. ఎవరు ఊహించారు. అందులో ఆయన అక్కడ స్టీల్ ప్లాంట్ లో గంగవరంలో నివాసితులు ఆయన గంగవరంలో కేబుల్లో కూడా ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఆ గంగవరం ప్రజలందరూ కూడా ఆయన చాలా సుపరిచితులు కావటం, ఆయన అందరితోనూ చాలా కలివిడిగా ఉండటంతో ఆయనని ఆ గంగవరం ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా విషాద స్థాయిలో అందరూ కూడా దిగ్భ్రాంతిగా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆ స్పాట్ లో చనిపోయింది ఒకరికైతే 3 రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విచ్చారు. అత్యంత బాధాకరమైన విషయం. కన్నీరు మురీలు అవుతున్న ఆ చిన్నారులను భార్యను చూసి అందరూ కూడా ఇబ్బందులుగా గురవుతున్నారు. అయితే దాని గురించి క్రితం ఆయన చనిపోవడం జరిగింది. బాడీని అయితే ఇప్పుడు ప్రజెంట్ KGH కి తరలించడం జరిగింది. నిన్న మొత్తం అయితే నిన్న ఇంకో అత్యంత బాధాకర విషయం ఏంటంటే నిన్న అక్కడ స్వాతి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 8 మందిలో 3 మాత్రం గుర్తించగలిగారు. ఇంకో 5 గుర్తించలేని స్థితిలో వాళ్ళు మొత్తం కూడా బారిన అయిపోవడంతో వాళ్ళకి DNA టెస్ట్ చేయించి వాళ్ళకి బాడీలో అప్పటికి పరిస్థితి అయితే కనిపించింది. నేనైతే వాటి మీద రైతు. థ్యాంక్ యూ సతీష్.